రానున్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు పెదకూరపాడు వైసీపీ అభ్యర్థి నంబూరి శంకర్రావు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిన ఘనత సీఎం జగన్కే దక్కిందన్నారు. తాము చేసిన అభివృద్ధి సంక్షేమమే తమను గెలిపిస్తుందని అన్నారు. మరోవైపు అమరావతి రీచ్ ఇసుక తరలింపుపై తనకు ఎలాంటి సంబంధం లేదని దమ్ముంటే నిరూపించాలని అంటూ నంబూరి శంకర్రావుతో మా గుంటూరు కరెస్పాండెంట్ వీరస్వామి ఫేస్ టు ఫేస్. ఎక్కడా లేని విధంగా మామ అల్లుళ్ళ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. ఒకరిపై ఒకరు విమర్శల వర్షం చూసుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ మాత్రం ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో ప్రజలేమంటున్నారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ఉన్నారు. నంబూరి శంకర్రావుతో మాట్లాడిపించే ప్రయత్నం చేస్తారు. నంబూరి శంకర్రావు గారు, ఒకవైపు నుంచి 175కు 175 వస్తాయని మీ అధిష్టానం అంటుంది. ఈ నేపథ్యంలో వాళ్ళ సొంత చెల్లె షర్మిల మాత్రం ఆ పార్టీకి ఓట్లు వేయొద్దు, అభివృద్ధి కొనసాగటం లేదు అని చెప్పి అంటున్నారు. మీకు ఓట్లు పడతాయంటారా? మా సంక్షేమమే మా అభివృద్ధి మాకు ఓట్లు వేయమని మేము అడుగుతూ ఉన్నాం. మరి మీరు చెప్తున్నారు కదా అభివృద్ధి లేదని. చంద్రబాబు నాయుడిని 2014 నుంచి 2019 వరకు చేసిన అభివృద్ధి మేము మళ్ళా చేస్తామని చెప్పి రమ్మని చెప్పండి దమ్ముంటే. మా జగన్మోహన్ రెడ్డి గారు నేను 2019 నుంచి 2024 వరకు చేసిన అభివృద్ధి సంక్షేమంతో నేను ఓటు అడుగుతున్నాను, మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని దమ్ముగా అడుగుతున్నాడు. మీకు ఆ దమ్ముందా? ఉంటే రండి, మీరు ఆ దమ్ముంటే రండి. పెదకూరపాడులో కేవలం చంద్రబాబు నాయుడే స్వయంగా ఇక్కడ ఇసుక రిచ్చుల్లో వ్యవహారంలో మాత్రం అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఏడక అరాచకాలకు పాల్పడ్డాడు నంబూరి శంకర్రావు. ఈ నేపథ్యంలో ఒక కొత్త అభ్యర్థిని బరిలో దింపుతున్నారు అని చెప్పేసి అన్నారు. చెక్ పెట్టే విధంగా అడుగులు ముందుకు వేయాలి అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఇసుక మీద మాట్లాడాడు. ఇసుక ఎవరు తీసుకున్నారు? మీలాగా ఇక్కడ ఎవరు దోసుకోలే. మీరు దోసుకుంటుంటే మీకు ఎన్జిటిఏ కేసు వేసి 100 కోట్లు పెనాల్టీ వేసింది మీ గవర్నమెంట్కి మీరు చేసేటప్పుడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక టెండర్ ప్రాసెస్ పెట్టి సంవత్సరానికి 750 కోట్ల రూపాయలు ఇసుక మీద గవర్నమెంట్కి ఆదాయం తీసుకొచ్చే విధంగా ఒక కంపెనీకి ఆయన ఇవ్వడం జరిగింది. ఆ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ శంకర్రావుకి ఇసుకకి సంబంధం ఏంది? ఏమన్నా మైండ్ నుండి మాట్లాడుతున్నావా, మైండ్ లేకుండా మాట్లాడుతున్నావా? అర్థం అవట్లా పబ్లిక్కి. అంటే నువ్వు ఎక్కడికి వస్తే అక్కడ ఒక ఎమ్మెల్యే మీద బురద చల్లిపోతే సరిపోయిద్దా? అసలు ఇసుక్కి నాకేం సంబంధం ఉంది? నువ్వు మాట్లాడుతున్నావు, సిగ్గు చెరగొండాలి మాట్లాడటానికి. గత కొన్నేళ్లుగా ఇక్కడ నంబూరి శంకర్రావు మాత్రం ఇక్కడ పనిచేస్తున్నాడు. అది కాక రాజకీయాల్లో కొంతకాలం కూడా ప్రజల మన్ననలు పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో కొత్తగా భాష్యం ప్రవీణ్ అనే తెర మీదకి తీసుకొస్తున్నారు. అతను బలి చేసేందుకే టీడీపీ అతను తెర మీదకి తీసుకొచ్చింది అనుకోవాలా, లేకపోతే ఎలా భావించాలి అంటారు? అభివృద్ధి లేదు అని చెబుతున్నావు కదా. ఇక్కడ ఏం అభివృద్ధి? నువ్వేం చేసావు 5 సంవత్సరాలు చెప్పాలి. పలానా స్కూల్ కట్టించానని చెప్పు, నీకు దమ్ముంటే. పోనీ ఒక హాస్పిటల్ కట్టించానని చెప్పు, ఒక రోడ్డు వేసానని చెప్పు. ఏం చేసావో చెప్పాలి ఇక్కడ నువ్వు. నేను చెప్తా, అనేకం చెబుతా నేను. మా ప్రభుత్వంలో మేము వచ్చిన తర్వాత 82 కోట్ల రూపాయలతోటి స్కూల్స్ కట్టించాం ప్రతి గ్రామంలో కూడా. ఒక్కొక్క స్కూల్కి అయితే 5.5 కోట్లు కూడా పెట్టాం, దొడ్లేరు లాంటి దానికి. మరి నువ్వు ఎక్కడన్నా దీంట్లో కనీసం 5% స్కూల్ బాగు చేయించావు ఎప్పుడన్నా ఎక్కడన్నా? దీంట్లో దాదాపు 27 కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టించాం. పెదకూరపాడులో 8.5 కోట్లు కానీ, అమరావతిలో 3,20,00,000 కానీ, అత్తులూరులో 1,87,00,000 కానీ, అచ్చంపేటలో 2 కోట్లు కానీ, మరి దొడ్లేరులో కడతా ఉన్నారు. ఇంకొకటి శంకుస్థాపన చేయాల్సి ఉంది. మరి కొన్ని రెన్యువల్ చేయించాం. మరి 27 కోట్లు సుమారు హాస్పిటల్ మీద తెచ్చాం. దీంట్లో కనీసం 1 కోటి రూపాయలు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో నువ్వు తెచ్చావా? నువ్వు ఇచ్చావా చంద్రబాబు? 1 కోటి రూపాయలు ఇచ్చావా? ఫైనల్గా చూసుకున్నట్టు మాత్రం 60 రోజుల ముందు కొన్ని చోట్ల కూడా మురుకుడు లావండి కానీ, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం కొన్ని చోట్ల చిలకలూరుపేట నియోజకవర్గంలో కావటం మనోహర్ ఉన్నాయని అటువంటి వాళ్ళని దాదాపు 60 రోజుల ముందు తెర మీద తీసుకొచ్చారు. అక్కడ విజయం సాధించవచ్చు అంటారా? తప్పకుండా విజయం సాధిస్తాం. ఎందుకంటే మేము ఇచ్చిన తర్వాత నువ్వు లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు కూడా సీట్లు ఇస్తూనే ఉండవు. నీకు మాకు సంబంధం ఏంది అసలు? మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో 95% 3-4 నెలల క్రితమే ప్రకటించాడు. నువ్వు ఇప్పుడు కూడా సీట్లు ప్రకటించలేని పరిస్థితి. నువ్వు చేసిన తప్పటడుగులో ఎంత మిస్టేక్ ఉందో నువ్వు చూసుకో. ఈస్ట్ వెస్ట్ కూడా మొత్తం స్వీప్ అయిపోతుంది వైసీపీకి. ఒకవైపు నుంచి చూసుకున్నట్లయితే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. కేవలం మీరు సింగిల్గా పోటీ చేస్తున్నారు. ఇబ్బందులు తలెత్తుతాయి అంటారా రానున్న ఎన్నికల్లో? ఇబ్బంది అనేది మేము మంచి చేసాం కాబట్టి మాకు ఇబ్బంది లేదు. మేము దమ్ముగా తిరుగుతున్నాం, మేము దమ్ముగా ఓటు అడుగుతున్నాం అంటే మేము మంచి చేసామనే ధైర్యంతో అడుగుతున్నాం. మేము వస్తే వాలంటరీ వ్యవస్థని బలోపేతం చేస్తాం.
వాళ్ళకి 10,000 జీతం పెంచుతామని అంటున్నావు. అంటే 2 నెలలు నీయే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ బాగుందనే కానీ ఒప్పుకుంది. వాలంటరీ వ్యవస్థ కంటిన్యూ చేయాల్సిందే కదా. మరి ఇంక నీతో అవసరం ఏంటి? నీతో పని ఏంటంటున్నా? నువ్వు కొత్తగా తెచ్చే గవర్నమెంట్ ఏంటి? ఏం చేస్తావు? జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందని ఒప్పుకున్నప్పుడు నువ్వు ఇంక చేయవసరం లేదు. నీ అవసరం లేదు ఇక్కడ. అందుకనే నీకు జనం కూడా రాకుండా పోతూ ఉన్నారు ఇక్కడ. ఇది మొత్తంగా చూసుకున్నట్టయితే మాత్రం ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు చెబుతున్న పరిస్థితి. సంక్షేమమే అభివృద్ధి మాత్రం విజయ బాటలు అని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే మాత్రం ఇచ్చిన హామీలు గతంలో టీడీపీ ప్రభుత్వం నెరవేర్చలేదని, అందుకనే మాకు ప్రజలు పట్టం కడతారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది మొత్తంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామ్యాన్ పవన్తో వీరాస్వామి, గుంటూరు.